గుంటూరు జిల్లా కోర్టు ఓ ఎస్ఐకి సంబంధించిన విషయం పైన సంచలన తీర్పునిచ్చింది. ఓ ఎస్ఐకి 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధించింది గుంటూరు జిల్లా కోర్టు. ఇంతకీ కారణం ఏంటంటే ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన ఘటనలో ఈ తీర్పునిచ్చింది. నగరంపాలెం ఎస్ఐగా విధులు వర్తించారు రవితేజ అనేటువంటి ఒక వ్యక్తి. అయితే ఆ సమయంలో ప్రభుత్వ హాస్పిటల్ నర్సుతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడట. ఆ ప్రేమ పేరుతో ఆ యువతిని నమ్మించి వాడుకొని వదిలేశాడు. దీంతో ఆ యువతి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు విచారణ చేపట్టి ఆరోపణలు రుజువు కావడంతో ఇప్పుడు తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా కోర్టు. సో ప్రెసెంట్ దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సో గుంటూరు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు ఈ సదర్ ఎస్ఐకి 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధించారు. సో ఈ శిక్ష సరిపోతుందా అంటే చెప్పాల్సినటువంటి నలుగురికి మంచి చెప్పాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఆ సదరు ఎస్ఐ ఈ నిర్వాకం చేసి ఈ నిర్వాకంతో రుజువు కావడంతో 10 ఏళ్ల జైలు శిక్ష ఆయనకు విధించారు. సో మీ కామెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆయనకి శిక్ష సరిపోతుందా? 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష అంటే ఇది సరిపోతుందా? దీనికి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా? అవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతినిధి సాయి ఉన్నారు ఆన్లైన్లో. ఎస్ సాయి, సో సదరు ఎస్ఐ రవితేజకి 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా కోర్టు నిర్ణయం తీసుకుంది. సో ఆ నేరం రుజువైంది. ఆయన ఒక యువతితో నర్సుతో ఈ రకంగా తనని వాడుకున్నాడు, లేకపోతే తనని లోపరుచుకున్నాడు, తనతో పాటుగా అన్నీ చేసిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేశాడు అని చెప్పి ఆ అమ్మాయి ఫిర్యాదు ఇచ్చింది. సో ఇప్పుడు ఈ శిక్ష అమలు పైన అంటే శిక్ష తీర్పు పైన ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ముఖ్యంగా పోలీస్ శాఖలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? వరుసగా పోలీసులకు సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటనలు అంటే వాళ్ళే చట్టాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు చట్ట అతిక్రమణకు పాల్పడటంతో పూర్తిగా పోలీస్ శాఖ పైన కూడా కొంత నమ్మకాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో గతంలో రంగనాథ్ గౌడ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కోవడం, ప్రస్తుతం రవితేజకి సంబంధించి ఎస్ఐగా నగరంపాలెంలో ఆయన పనిచేయడం జరిగింది. ఆయన పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక యువతికి సంబంధించి ఆమె నర్సుగా పనిచేస్తుంది. ఆమెతో ప్రేమ వ్యవహారాన్ని నడపడం, తర్వాత తనకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకోను అనే విధంగా ఆమెను మోసం చేసినటువంటి నేపథ్యంలో యువతి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు అప్పుడు సరిగ్గా కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఎస్పీ గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత కేసుకు సంబంధించినటువంటి విచారణ పోలీసు అధికారులు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు ట్రయల్స్ అనేది కోర్టులో నడుస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సార్లు కూడా సవాళ్లు ఎదుర్కొన్నట్లు కూడా యువతి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయిలో తనకు సహకరించకపోవటం, ఈ కేసు ఎంత దారుణం అంటే ఆ సమయంలో స్టేట్మెంట్ కోసం పిలిపించినటువంటి ఒక ఎస్ఐ, లేడీ ఎస్ఐగా ఉన్నటువంటి మరో మహిళ కూడా పూర్తిగా ఆ రవితేజకి అంటే ఎస్ఐకే సపోర్ట్ గా ఇవ్వడంతో ప్రస్తుతం ఆమెకు సంబంధించిన విచారణ కూడా చేపట్టాలనే విధంగా కోర్టు ఆదేశించింది. అంటే కంపల్సరిగా తప్పు చేస్తే తప్పించుకోలేరు అంటానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. ఎవరైనా వాళ్ళు పోలీసులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కంపల్సరిగా కోర్టులో కనుక నిజ నిర్ధారణ అయితే మాత్రం శిక్ష తప్పదు అనటానికి ప్రస్తుతం ఎస్ఐ రవితేజకి సంబంధించినటువంటి అంశం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అమరతులూరు వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అమరతులూరులో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రవితేజ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం దీనిపైన అయితే తీవ్రంగా అంటే మహిళా సంఘాలు కానీ ఆ రోజు ఆ యువతికి ఎవరైతే సపోర్ట్ గా నిలబడ్డారో వాళ్ళందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టు జడ్జిమెంట్ కంపల్సరిగా ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి చంపబెట్టనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఎస్ఐగా ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా కేసుని ఏదో విధంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉండుండొచ్చు. కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లు కానీ ఆమె తరఫు వాదించినటువంటి లాయర్లు కానీ ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా కోర్టు పరిధిలోకి తీసుకువెళ్ళడంతో ఈ శిక్ష పడింది అనే విధంగా చెప్పొచ్చు. మొత్తం 2023లో జరిగినటువంటి కేసు నమోదుకు సంబంధించి ఇప్పటి వరకు ఈ కేసు పైన అనేక సార్లు కూడా విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఎస్ఐ రవితేజకి 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కూడా గుంటూరు 4వ అదనపు సెక్షన్ కోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి దానిపైన ప్రస్తుతం యువతి అయితే అక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ రోజు ఆ యువతికి ఎవరైతే బాసటగా నిలిచారో వాళ్ళందరూ మాత్రం ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంపల్సరిగా రానున్న రోజుల్లో ఈ విధంగా మహిళలను గనక వేధించడం కానీ లేకపోతే మహిళల్ని మోసం చేసే వాళ్ళందరికీ కూడా ఈ శిక్షే ప్రధానంగా కాబోతుంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష విధించారు. సో దీంతో డెఫినెట్గా నాన్ బెయిలబుల్ కేసులకైతేనే ఈ 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ బెయిల్ వచ్చే అవకాశం లేదు. 10 ఏళ్ల పాటుగా జైల్లో ఊసలు లెక్కబెట్టాల్సిందే.
అందుకే 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి పొజిషన్లో కుర్చీలో కూర్చొని మంచి పనులు చేయాలని చెప్పాల్సినటువంటి ఆ నోర్లే తప్పుడు మాటలు మాట్లాడాలు. ఇందాక ఒక సంచలనమైనటువంటి వార్త కూడా వచ్చింది. ఒక ఎస్ఐ ఒక కులాన్ని పట్టుకొని దుర్మార్గంగా దూషిస్తున్నాడు. అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ఓ కులాన్ని పట్టుకొని చాలా దుర్మార్గంగా దూషించడం ఓ సంచలనంగా మారింది. దానికి సంబంధించి ఒక బ్రేకింగ్ రెడీగా ఉంది. బట్ బిఫోర్ దాట్, అంటే మంచి చెప్పాల్సినటువంటి ఆ వ్యక్తులే వరుసగా ఈ రకంగా నిర్వాకాల్లో చిక్కుకోడాలు, ఒక యువతిని మోసగించి పారిపోవడాలు, లేకపోతే ఇంకొక మహిళని అసభ్యంగా ప్రవర్తించడాలు, వరుసగా కూర్చున్న కుర్చీలోనే, ఆఫీస్లోనే, కార్యాలయంలోనే ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేయడాలు, ఎటువంటి నిర్వాకాలు చేసేది. సో గుంటూరులో ఈ సదరు ఎస్ఐ నగరంపాలెం ఎస్ఐగా విధులు నిర్వర్తించేవాడు. సో రవితేజ ఆయన పేరు. సో ఆయన ఒక నర్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నర్సుని తనని ప్రేమ పేరుతో మోసగించి తనని వాడుకొని వదిలేసాడటువంటి ఆ సదరు యువతి ఫిర్యాదుతో రవితేజ పైన కేసు నమోదైంది. పోలీసులు విచారించారు. ఇప్పుడు నేరం రుజువు అవడంతో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.